నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ లో ఆందోళనలపై రాష్ట్రపతి ఆవేదన. అర్థవంతమైన చర్చలు జరిగినప్పుడే ప్రజల ఆకాంక్షలు తీరుతాయని ఉభయ సభల భేటీలో ఉద్ఘాటన. ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందించడమే కేంద్రం లక్ష్యమన్న రాష్ట్రపతి. సమాజంలో అంతరాలు నిర్మూలించే దిశలో పయనిస్తోందని వెల్లడి. ఆర్థిక స్థిరత్వానికి భారత్ చిరునామాగా మారిందన్న ప్రణబ్. అపార అవకాశాలతో ఆహ్వానం పలుకుతోందని ప్రకటన. అందుకోవాలని పిలుపు. యావత్ ప్రపంచం బడ్జెట్ సమావేశాలు పరిశీలిస్తోందన్న ప్రధాని. ప్రభుత్వ లోటుపాట్లు చెప్పాలని విపక్షాలకు సూచన. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న వెంకయ్య. అత్యున్నత విద్యను పేదలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్న కేసీఆర్. అనుగుణమైన విద్యా విధానం రూపొందించాలని అధికారులకు సూచన. జ్ఞానం ఆధారిత ఆర్థికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు దృష్టి. జిల్లాకు ఒక నాలెడ్జ్ పార్క్ నెలకొల్పే ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు ఆదేశాలు. కాపుల ఆందోళనలో అవాంఛనీయ ఘటనలపై న్యాయ విచారణకు జగన్ డిమాండ్. ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఎరవేసి తీసుకుపోతున్నారని ఆరోపణ. ప్రజాకాంక్షలను ప్రతిఫలించాల్సిన ప్రజాస్వామ్య ఆలయం పార్లమెంట్లో చర్చలు, నిర్ణయాలకు బదులు ఆందోళనలు, ఆటంకాలకు తావు ఇవ్వరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న నేపథ్యంలో సభ్యులంతా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సంయుక్త సమావేశంలో హితవు పలికారు. సమాజంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్న రాష్ట్రపతి పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో సత్సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. విపక్షాల ఆందోళనతో పార్లమెంటరీ కార్యకలాపాలు స్తంభించి కీలకమైన బిల్లులు మూలన పడుతున్న వేళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సభ్యులకు తమ బాధ్యతల్ని గుర్తు చేశారు. పార్లమెంటు చర్చ, సంవాదానికి నెలవు కావాలి తప్ప ఆటంకాలకు కాదని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి పిలుపునిచ్చారు. Our parliament reflects the supreme will of the people. Democratic temper calls for debate and discussion and not disruption or obstruction. My government will constantly strive for smooth and constructive conduct of the parliamentary business. I urge all members of parliament to discharge their solemn responsibilities in a spirit of cooperation and mutual accommodation. Let us all collectively endeavor to build a flourishing and prosperous India. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన చర్యల్ని వివరించిన ప్రణబ్ వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్ని వివరించారు. My government has taken several measures to improve the quality of governance. Significant steps have been taken to reform institutions, simplify procedures, and repeal obsolete laws. Close to 1,800 obsolete legislations are at various stages of repeal. Niti Aayog is actively engaging with states in policy formulation in the true spirit of cooperative federalism. People's participation in policy making through initiatives like MyGov has now taken firm roots. ఇదే సమయంలో అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. While on the one hand, my government has taken measures to eliminate the scope for corruption, on the other hand, it has been unsparing in punishing those who are found guilty of corruption. Stringent amendments to the Prevention of the Corruption Act are also on the anvil to address the perceived gaps in the anti-corruption law. అభివృద్ధి అందరికీ అందాలన్నదే తమ లక్ష్యమన్న ప్రణబ్ జన్ధన్, రాయితీ నగదును నేరుగా అందించే పహల్ వంటి సంక్షేమ పథకాలు ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. My government in particular is focused on Garibon ki Unnati, Kishanon ki Samriddhi and Yuvaon ko Rozgar. The overriding goal of my government is poverty eradication. The poorest of the poor are entitled to the first charge on the nation's resources. Removing the scourge of poverty and destitution is our most sacred
responsibility. పొరుగు దేశాలతో సత్సంబంధాలే లక్ష్యమన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో తగిన చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. Vasudhaiva Kutumbakam. The world is one family. My government is committed to this principle and its expression in most reason in the steps we have taken in reaching out to our neighbors. My government is committed for forging a mutually respectful relationship with Pakistan and in creating an environment of cooperation in combating cross-border terrorism. My government believes in a secure and prosperous future for our neighborhood. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి స్వర్గధామమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజున మోదీ సర్కార్ ఆర్థిక ప్రణాళికలను ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రణబ్ ఆవిష్కరించారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు దేశ ప్రగతికి బాటలు పరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశ మౌలిక వస్తుల రంగం అపారమైన అవకాశాలతో అందరికీ ఆహ్వానం పలుకుతోందని, అన్ని రంగాల్లో భారత్ వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోందని ప్రణబ్ వెల్లడించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు సాగుతున్న ఎన్డీఏ సర్కార్ ప్రతికూల పవనాలు ప్రపంచవ్యాప్తంగా వీస్తున్నప్పటికీ అధిగమించి భారత్ను స్థిరమైన అభివృద్ధి పథంలో నిలిపిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. సులువైన వ్యాపార విధాన దేశాల్లో 12 స్థానాలను భారత్ ఎగబాకిందని ప్రపంచ బ్యాంకు ర్యాంకులను ప్రస్తావించిన ప్రణబ్ ముఖర్జీ ఇందుకు మోదీ సర్కార్ చేపట్టిన సంస్కరణలే కారణమన్నారు. GDP growth has increased, making India the world's fastest growing economy among the large economies. Inflation, fiscal deficit and current account deficit have been decreased. India recorded the highest ever foreign exchange reserves in 2015. The government has launched the gold monetization scheme and the sovereign gold bond scheme in November 2015 to ensure productive utilization of the idle assets. ఆకర్షణీయ నగరాలు, భారత్మాల, సాగర్మాల వంటి కార్యక్రమాలతో మౌలిక వసతుల రంగాభివృద్ధి మరింత విస్తృతమైందని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. Robust infrastructure development unlocks opportunities for all. By March 2019, under the Pradhan Mantri Sadak Yojana, 1,78,000 rural habitations will be connected with all-weather roads. My government has revived a majority of the 73 stalled road projects, completed construction of 7,200 kilometers of highways and awarded 17,900 kilometers highway projects, which is the highest ever number of new highway kilometer awarded. ఎన్డీఏ సర్కార్ చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రణబ్ వివరించారు. We are driving job creation through an integrated set of initiatives including Make in India, Startup India, Mudra, Skill India, etc. The Make in India initiative has achieved 39% increase in FDI inflow despite an adverse global investment climate. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పంట బీమా నిబంధనల సడలింపు, ప్రధాని కృషి యోజన, భూసార పరీక్షల కార్డుల పంపిణీ ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహమిస్తున్నట్లు గుర్తు చేశారు. My government is committed to the philosophy of per drop, more crop. To provide the best market price to farmers, the Unified National Agricultural Market is working towards setting up a common e-market platform to connect 585 regulated wholesale markets, thereby making India one food zone, one country, one market. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పిన రాష్ట్రపతి పరిశుద్ధ ఇంధన ఉత్పత్తికి సౌర, పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల కోసం సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్ని పక్షాలకు సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన స్నేహితులు అనేకసార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
సభలు సజావుగా సాగితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ప్రతిపక్షాలకు లభిస్తుందని పేర్కొన్నారు. 100 करोड़ देशवासियों की निगाहें संसद पर, संसद की कार्यवाही पर, रेल एवं जनरल बजट के पर केंद्रित है। आज भारत की वैश्विक अर्थव्यवस्था में जो स्थिति बनी है उसके कारण विश्व का ध्यान भी भारत के इस बजट सत्र पर है और आने वाले दिनों में मैं आशा करता हूं कि सदन का उपयोग गहन विचार विमर्श के लिए होना चाहिए, सरकार की कमियां भी उजागर होनी चाहिए और वही एक मार्ग है जन सामान्य की आशा आकांक्षाओं को परिपूर्ण करने का। జేఎన్యూ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఘటనలపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళనకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సమాయత్తమైంది. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆయా విశ్వవిద్యాలయాల్లో కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. జేఎన్యూ ఘటన దేశమంతటినీ బాధించిందన్న ఆయన అందులో దేశానికి వ్యతిరేకంగానూ పొరుగు దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలన్న కేంద్ర మంత్రి వర్సిటీని మూసివేస్తారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. And as far as the government is concerned, we are willing to discuss all these issues, whether it is Jawaharlal Nehru University or whether Hyderabad University, whether it is a Pathankot, whether it is Jat reservation, all these issues, they are not created by this government. We inherited some of these problems. 10 students committed suicide in Hyderabad University. Whose regime was there? It was the Congress regime. They have to answer to the country, not our government or our party. And even with regard to JNU also, such things have been happening in JNU for years together during Congress regime. So all these things need to be discussed. We have nothing to feel shy. దేశ భవిష్యత్ కోసం కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ చెప్తుంటే కేంద్రం మాత్రం కొత్తగా ఆలోచించే వారిని అణచివేతకు గురిచేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కూడా కేంద్రం భవిష్యత్పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని విమర్శించారు. ఇది ఆర్ఎస్ఎస్ నైజమని ఆత్మహత్య చేసుకున్న హెచ్సియు విద్యార్థి వేముల రోహిత్కు న్యాయం చేయాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో రాహుల్ ఆరోపణలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల వాణిని అణచివేయకుండా చూసేందుకు ప్రత్యేక చట్టం తేవాలని సూచించారు. रोहित था वो आज की और कल की बात कर रहा था, भारत के भविष्य की बात कर रहा था और आरएसएस के लोगों ने उससे कहा नहीं, हम भविष्य की बात नहीं करना चाहते हैं, हम बीते हुए समय की बात करेंगे और अगर तुमने भविष्य की बात की तो हम तुम्हें कुचल के मार देंगे। यही काम वो हर यूनिवर्सिटी में कर रहे हैं। नुकसान किसका होगा? नुकसान हमारे सब विद्यार्थियों का होगा और हिंदुस्तान के भविष्य का होगा। हम एक ऐसा हिंदुस्तान नहीं चाहते हैं जहां सिर्फ एक सोच सबके ऊपर थोपी जाए। हम ऐसा हिंदुस्तान चाहते हैं कि हर नागरिक को ये चॉइस हो, ये फ्रीडम हो कि जो उसके दिल के अंदर है वो बाहर बोल पाए। పేద విద్యార్థులు కూడా కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు అనువుగా తెలంగాణ విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించామని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగిస్తూనే పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని సూచించిన కేసీఆర్ సంక్షేమ వసతి గృహాలన్నింటినీ దశలవారీ గురుకుల పాఠశాలలుగా మార్చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, పరిశుభ్రతకు గ్రామ పంచాయతీలను బాధ్యులను చేస్తూ త్వరలో చట్టం తెస్తామని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూపొందించే బడ్జెట్లో వేర్వేరు శాఖలు చేసిన ప్రతిపాదనలపై వరుస సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల పనితీరును మెరుగుపరుచుకునే సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ విద్యాశాఖపై సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలపైనే ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. పేద విద్యార్థుల కోసం పెట్టిన ఖర్చు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుందన్న ఆయన పేద విద్యార్థులు ఎల్కేజీ నుంచి ఉన్నత చదువులు చదివేందుకు అనువైన విద్యా విధానం ఉండాలని అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. విద్యాశాఖకు కేటాయించే ప్రణాళికేతర వ్యయంలో దుబారాను తగ్గించాలని, అవసరమైన చోటే నిధులు ఖర్చు చేయాలని సూచించారు. తెలంగాణలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలన్నింటినీ దశలవారీ గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు. విద్యాశాఖలో 14 విభాగాలున్నాయని, అన్ని అవసరం లేదన్న కేసీఆర్ కొన్నింటిని తొలగించాల్సిన అవసరముందని వివరించారు.
వివరించారు. పురాతత్వ విభాగం, గ్రంథాలయాలను సాంస్కృతిక శాఖకు, ఐటీఐలను కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకు బదలాయించాలని చెప్పారు. విద్యాశాఖలో నిరర్ధకంగా ఉన్న ప్రచురణ విభాగాన్ని తొలగించాలని స్పష్టం చేశారు. అన్ని రకాల విద్యను విద్యాశాఖ పరిధిలోకి తేవాలన్న ముఖ్యమంత్రి తెలంగాణలోని విద్యా సంస్థలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే దగ్గర ఉండాలని, ఇందుకోసం ఓ అధికారిని నియమించి వివరాలు సేకరించాలని ఆదేశించారు. విద్యార్థులు లేకున్నా కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయని, అలాంటి వాటిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఓ విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్తగా భవనాలు కట్టడం కంటే ఉన్న వాటిలో విద్యుత్, ఫర్నిచర్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. తెలంగాణలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస పరిశుభ్రత కరవైందన్న కేసీఆర్ ఇకపై పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, మంచినీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి మెరుగైన ఫలితాలు సాధించేలా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. జ్ఞానం ఆధారిత ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో నాలెడ్జ్ ఎకానమీ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీని ఫైబర్ లైన్ ద్వారా నెలకు ₹150 అందించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పర్యాటక రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడలో జరిగిన 2 రోజుల జిల్లాల కలెక్టర్ల సమావేశం సరికొత్త ఆలోచనలకు వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐఐ భాగస్వామ్యంతో అమరావతిలో నాలెడ్జ్ ఎకానమీ జోన్ నెలకొల్పనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్లో పనులు ప్రారంభించి 2017 నాటికి తొలిదశ పూర్తి చేయాలని నిర్దేశించారు. తొలిదశ 10 ఎకరాల్లో ఏర్పాటు కానుండగా 2019 నాటికి 100 ఎకరాలకు విస్తరిస్తారని తెలిపారు. కేఈజెడ్ ఏర్పాటుకు హార్వర్డ్, ప్రపంచ ఆర్థిక వేదిక సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ కేఈజెడ్ నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో టవర్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు వారంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న చంద్రబాబు టవర్స్ కార్పొరేషన్ లో 49% వాటా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 2.5 MBPS ఉండగా అంతర్జాతీయ స్థాయిలో 10 MBPS గా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అంతకు మించిన వేగంతో అతి తక్కువ ధరకే అందరికీ త్వరలోనే అందిస్తామన్నారు. జూన్ నాటికి 23,000 కిలోమీటర్ల కేబుల్ వేయడం పూర్తవుతుందని వివరించారు. 1,30,00,000 కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ ప్రయోజనం చేకూరుతుందన్న చంద్రబాబు నెలకు ₹150కే కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని చెప్పారు. మొబైల్ నుంచి ల్యాండ్లైన్ టెలిఫోన్ కు వచ్చే కాల్స్ తో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, జాతీయ రహదారుల పక్కన వసతుల కల్పన కూడా మంచి ఆదాయ వనరవుతుందని చెప్పారు. తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై వివరణ ఇచ్చిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మార్చి కల్లా గన్నవరం విమానాశ్రయ భూసేకరణ పూర్తవుతుందని, ఏప్రిల్లో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పారిశ్రామిక టౌన్షిప్ల భూసేకరణకు ఇబ్బంది లేకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, మంత్రులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో 16,500 కోట్ల వ్యయంతో 1,205 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వివరించిన ఆయన 1000 కిలోమీటర్ల మేర అమరావతి, కర్నూలు, అమరావతి, అనంతపురం రహదారులు నిర్మిస్తామని, రద్దీని బట్టి ఈ మార్గంలో 2, 4, 6 లేన్లుగా రహదారులు నిర్మిస్తామన్నారు. రహదారుల ఏర్పాటుకు భూసేకరణ ఇబ్బందులు లేకుండా 15 రోజుల్లో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలోని 6 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు కేటాయించింది. వెనుకబడిన ప్రాంతాల కోసం 700 కోట్ల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరగా జిల్లాకు 75 కోట్ల చొప్పున 6 జిల్లాలకు నిధులు విడుదల చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను ఆయా జిల్లాల్లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. మరోవైపు తెలంగాణ వృద్ధి రేటు 9.2% పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం 8.8% ఉన్న వృద్ధి రేటు 0.4% పెరిగినట్లు అర్ధ గణాంక శాఖ వెల్లడించింది. తలసరి ఆదాయం 1,27,000 నుంచి 1,43,000కు పెరిగింది. తెలంగాణలో కరువు పరిస్థితుల వల్ల స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగ వాటా బాగా పడిపోయింది. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపీ విపక్ష నేత జగన్ కోరారు. గిరిజన సలహా సంఘం ఏర్పాటులో అలసత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన తర్వాత వెల్లడించారు. వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకోవడంపై జగన్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆ దీక్షకు సంబంధించిన అల్లర్లు ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి దొంగ కేసులు పెట్టే కార్యక్రమం ఏదైతే చేశారో ఆ కేసుల మీద
సిట్టింగ్ జడ్జ్ చేత ఎంక్వైరీ చేయించండి, కనీసం అంటే సిబిఐ చేతన్నా ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన అర్జీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. 4 ఎమ్మెల్యేలను కోట్లకు డబ్బులు ఎరచూపి మంత్రి పదవులు ఆశ చూపించి తీసుకొని పోవడం బాధ అనిపించింది. ఇవాళ 2వ సంవత్సరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి చెందిన కనీసం 4 ఎమ్మెల్యేలైనా తీసుకోగలిగాడు. 3వ సంవత్సరం దాటితే చంద్రబాబు నాయుడు గారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడతారు. తెలుగుదేశం పార్టీ నేతలను తయారు చేసే రాజకీయ పరిశ్రమ అని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. వైకాపా అధినేత జగన్ వైఖరి నచ్చకపోవడం, అక్కడ ఇమడలేకపోవడం వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో అదనంగా 50 శాసనసభ స్థానాలు ఏర్పాటు కానున్నందున తాజా చేరికల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు. నిన్నటితో ప్రారంభమైన ఈ చేరికల ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా? మున్ముందు కొనసాగే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ పార్టీని నడపలేనటువంటి స్థితిలో ఆ నాయకుడు ఉన్నాడు కాబట్టి. తర్వాత ఆయన పాలసీలు కూడా అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్కి ఎక్కువ మందికి నచ్చడం లేదు కాబట్టి ఆ పార్టీ కూలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇదే కాకుండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జరుగుతుండేటటువంటిది ఒక విచ్ఛిన్నకరమైనటువంటి ధోరణిలో విధ్వంసాలు సృష్టించాలి, కులాల మధ్యన చర్చలు పెట్టాలి అని రాష్ట్ర అభివృద్ధిని ఆపించడానికి కార్యక్రమాలు ఆ విధంగా చెప్తున్నారు, అలా చేయమంటున్నారు అని ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన దగ్గర ఇమ్మడలేక బయటకు వచ్చేటటువంటి వాళ్ళని రాష్ట్ర అభివృద్ధిలో కలుపుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు మేము సాగుతున్నాం. వరంగల్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య తెరాసలో చేరారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారయ్యకు గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. మరోవైపు తెరాసలో చేరుతారనే కథనాల మధ్య తెలంగాణ పీసీసీ సారయ్యను ఈ ఉదయమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. హర్యానాలో రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఆందోళన సద్దుమణిగినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రోహ్తక్ జిల్లాల్లో హిసర్, హన్సీ, భివానీ పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. సోనేపట్లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఆందోళనలు తాగటం వల్ల నిషేధాజ్ఞలను 4 గంటలు సడలించిన పోలీసులు అంబాలా, ఢిల్లీ జాతీయ రహదారిపై పానిపట్ వరకు రాకపోకలు పునరుద్ధరించారు. మరోవైపు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన రోహ్తక్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఖట్టర్కు స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. విధ్వంసాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆయన్ని ఘెరావ్ చేయడం సహా నల్ల జెండాలు ప్రదర్శించారు. దోపిడీదారులను వదిలిపెట్టబోమని చెప్పిన ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ జేఎన్యూ వ్యవహారంలో అరెస్టైన విద్యార్థి సంఘ నేత కన్నయ్య కుమార్పై పెట్టిన దేశద్రోహం కేసులో స్థాయి నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసుల్ని హైకోర్టు ఆశ్రయించింది. బెయిల్ కోసం కన్నయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడి అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించిన వేళ ఈ మేరకు సూచించింది. స్థాయి నివేదిక లేకుండా బెయిల్ అభ్యర్థనపై విచారణ చేపట్టలేమన్న న్యాయస్థానం బుధవారానికల్లా అందజేయాలని నిర్దేశించింది. అటు జేఎన్యూ వివాదంలో నిందితులుగా ఉన్న 2 విద్యార్థులు దేశద్రోహం కేసులో లొంగిపోయే వరకు తమకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ముందస్తు భద్రత కల్పించడం కుదరదని స్పష్టం చేసింది. నచ్చిన ప్రాంతంలో లొంగిపోవాలని కోర్టు సూచించగా అందుకు ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఫలితంగా భద్రతపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆసియా విపణుల్లో ప్రతికూల పరిస్థితులు సహా పెరిగిన ధరల వద్ద లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 379 పాయింట్లు క్షీణించింది. ఉదయం 23,850 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆరంభంలో 2 పాయింట్లు పెరిగి 23,852 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో ఆసియా విపణుల్లో ప్రతికూలతలు సహా కేంద్ర సార్వత్రిక బడ్జెట్కు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా 23,362 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 23,410 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 7,110 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.